హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, సమ్మర్ అయితే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి రోజుకి మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లాంటి టైంలో మనకి మాక్సిమం మనకి ఏసీస్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ వెళ్తూ ఉంటుంది కదా. ఏసీస్ కొత్తగా కొనేటప్పుడు మనం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఎట్లాంటి కీ పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకుని ఏసీ తీసుకోవాలనేది ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ లో కానీ రిలేటివ్స్ లో కానీ ఎవరైనా ఏసీ కొనాలనుకుంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆల్రెడీ మీ ఇంట్లో స్ప్లిట్ ఏసీ ఉండి దాన్ని సర్వీసింగ్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఒక్కసారి నేను దాని మీద ఒక వీడియో చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ వీడియోలో నేను ఎట్లా సర్వీస్ చేయాలి మనంతట మనమే నేను చెప్పాను. ఇన్ కేస్ మీకు ఐడియా లేకపోతే మాత్రం ఒకసారి ఎవరైనా కొత్తగా సర్వీసింగ్ పిలిచిన తర్వాత ఒకసారి వీడియో తీసుకోండి ఫ్రెండ్స్. అతను ఎలా తీస్తున్నారు, ఎక్కడెక్కడ స్క్రూ ఇప్పుతున్నారు, ఫ్రేమ్ ఎలా తీస్తున్నారు, తర్వాత మెస్లు ఎలా తీస్తున్నారు, ఒక వీడియో తీసుకొని దాచుకోండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు సర్వీసింగ్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరంతా మీరే చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే టైం అండ్ మనీ రెండు సేవ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టేశాను. ఇక పాయింట్లోకి వచ్చినట్టయితే బేసిక్గా మనకి ఏసీస్లోనే ఏంటంటే 5 టైప్స్ ఆఫ్ ఏసీస్ ఉంటాయి. ఒక స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ, డక్ట్ ఏసీ, సెంట్రల్ ఏసీ అండ్ పోర్టబుల్ ఏసీ. ఎక్కువగా డొమెస్టిక్ పర్పస్ కోసం అయితే మాత్రం మన స్ప్లిట్ ఏసీ అండ్ విండో ఏసీ ఎక్కువగా కన్సిడర్ చేసుకుంటాం. ఈ స్ప్లిట్ ఏసీ, విండో ఏసీలోనే మనకి స్ప్లిట్ ఏసీ ఎప్పుడు తీసుకోవాలి, విండో ఏసీ ఎప్పుడు తీసుకోవాలని కన్సిడర్ చేసుకున్నట్టయితే మీ రూమ్ ఇన్ కేస్ చిన్నగా ఉంటే, అంటే మహా అయితే ఒక 100 స్క్వేర్ ఫీట్ కంటే చిన్నగా ఉండి, తర్వాత మనకి హైట్ తక్కువగా ఉండి అండ్ విండో ఏసీ పెట్టుకోవడానికి పోర్టబుల్ గా ఉంటే మాత్రం విండో ఏసీ తీసుకోండి. ఇప్పుడు పీవీసీ విండోస్ వచ్చేస్తున్నాయి కదా, మనం కస్టమ్ చేసుకోవచ్చు. మనం ఇన్ కేస్ మనకి విండో ఏసీ కావాలనుకుంటే మాత్రం కస్టమ్ మనమే పెట్టుకోవచ్చు అనమాట. పీవీసీ విండోస్ అట్లాంటి పర్పస్ కోసం అట్లాంటి వాళ్ళు అయితే విండో ఏసీ పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే మాక్సిమం నేనైతే స్ప్లిట్ ఏసీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే స్ప్లిట్ ఏసీ అనేది విండో ఏసీతో కంపేర్ చేసుకుంటే కొంచెం హైట్ లో ఉంటుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఈక్వల్ టెంపరేచర్ లోనే మనకి రూమ్ అంతా ఉంటుంది. మనకి విండో ఏసీ ఏంటంటే ఆబ్వియస్ గా కొంచెం కిందగా ఉంటుంది, అంటే 4 ఫీట్ కానీ 3 ఫీట్లో కానీ అంత హైట్లోనే ఉండడం వల్ల ఎక్కువగా మనకి రూమ్ అంతటే ఎక్కువగా స్ప్రెడ్ అవ్వదు అనమాట కూలింగ్. మాక్సిమం ఏంటంటే స్ప్లిట్ ఏసీ కన్సిడర్ చేసుకోవడం బెస్ట్ అనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఇన్వర్టర్ ఏసీ, నాన్ ఇన్వర్టర్ ఏసీ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ ఏసీస్ ఉంటాయి. ఈ బేసిక్ ఏంటంటే నాన్ ఇన్వర్టర్ ఏసీ 2024 జమానాలో అయితే లేదు. బట్ వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి వేరేగా ఉంటుంది. అది ఇక్కడ కాన్సెప్ట్ కాదు, బట్ దాని యూజెస్ పరంగా కూడా వీటి మధ్యన డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే అది ఎట్లాంటి వాళ్ళు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనాలి, ఎట్లాంటి వాళ్ళు ఇన్వర్టర్ ఏసీ కొనాలి అనేది ఇప్పుడు గ్యారంటీగా మీకు చెప్పాలి. బేసిక్గా నాన్ ఇన్వర్టర్ ఏసీ వచ్చేసరికి బేసిక్గా చాలా మంది ఇళ్లలోని పుట్టీస్ లేకపోయినా, లేకపోతే సీలింగ్ లేకపోయినా, డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా, లేకపోతే ఎక్కువ రోజులు యూజ్ చేయకపోయినా, అంటే కొంతమంది ఉంటారు కదా సమ్మర్లో అది కూడా 3 to 4 hours మాత్రమే యూజ్ చేసేసి మిగతా టైంలో అసలు యూజ్ చేయరనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఏసీస్ అనేవి మెయింటెనెన్స్ ఎక్కువగా చేయడం అవ్వదు. అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే డ్యామేజ్ అవుతుంది. మెయింటెనెన్స్ ఎక్కువగా చేయలేని వాళ్ళు ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు కూడా నాన్ ఇన్వర్టర్ ఏసీస్ పర్చేస్ చేసుకోవడం బెస్ట్. ఇట్లాంటి పర్పస్ ఉన్న వాళ్ళు నాన్ ఇన్వర్టర్ ఏసీ బెస్ట్ అనమాట. బట్ ఇన్ కేస్ మీ ఇంట్లో పుట్టి ఉన్నా అండ్ సీలింగ్ బాగున్నా, లేకపోతే డైరెక్ట్ సన్కి ఎక్స్పోజ్ కాకపోయినా రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు కంపల్సరీగా ఇన్వర్టర్ ఏసీ కొనుక్కోవడమే బెస్ట్ అనమాట. మంచిగా ఎఫిషియన్సీగా ఉంటుంది. అండ్ బట్ 2024లో యాజ్ ఐ మెన్షన్ బిఫోర్ మనకి ఇన్వర్టర్ ఏసీస్, నాన్ ఇన్వర్టర్ ఏసీస్ అనేవి ఇంకా మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదు. బట్ అట్లాంటి వాళ్ళు ఎలాంటివి తీసుకోవాలంటే సింపుల్. ఇన్ కేస్ నాన్ ఇన్వర్టర్ ఏసీలో మీరు 1.5 టన్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు 1.8 టన్ తీసుకోవాల్సి వస్తుంది, ఆ 2 టన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ 2 టన్ తీసుకుంటే మాత్రం 2 టన్ తీసుకోండి. అది కూడా మాక్సిమం అంటే 2 టన్ అంటే పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళు 2 టన్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మాక్సిమం 2 ఏసీస్ని ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ నాన్ ఇన్వర్టర్ ఏసీ లేకపోతే ఇన్వర్టర్ ఏసీలోని కంపల్సరీగా టన్నేజ్ పెంచుకొని మీకు కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇన్ కేస్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనకి సీలింగ్ లేకపోయినా, లేకపోతే పుట్టి లేకపోయినా, డైరెక్ట్ సన్కి ఎక్స్పోజ్ అయినా మనకి కూలింగ్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. మీరు ఇన్వర్టర్ ఏసీ అట్లాంటప్పుడు ఇన్వర్టర్ ఏసీ యూజ్ చేస్తే మాత్రం చాలా టైం తీసుకొని కంప్రెసర్ అనేది హీట్ ఎక్కిపోతుంది అనమాట. ఒకసారి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కంపల్సరీగా నాన్ ఇన్వర్టర్ ఏసీ ప్రిఫర్ చేయండి అట్లాంటి వరస్ట్ సిచ్యువేషన్స్లో ఉంటే మాత్రం. బట్ నాన్ ఇన్వర్టర్ ఏసీ మార్కెట్లో లేకపోతే ఇన్వర్టర్ ఏసీలోనే కొంచెం హై టన్నేజ్ అనేది తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టన్నేజ్. బేసిక్గా మనకి ఏసీస్లోని 1 టన్, 2 టన్, 1.5 టన్ ఇట్లా 2 టన్ అని చెప్పేసి ఉంటూ ఉంటుంది కదా. ఈ టన్నేజ్ అనేది బేసిక్గా మనకి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు సేల్స్ మెన్ ఏంటంటే అంత ఎక్కువ టన్ ఉంటే అంత మంచిది, మీరు అదే ప్రిఫర్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అలా కాదు ఫ్రెండ్స్. బేసిక్గా ఏంటంటే మనకి టన్నేజ్ అనేది మన రూమ్ మెజర్మెంట్స్ బట్టి మన టన్నేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే మనకి కూలింగ్ ఎక్కువగా రావడం కానీ, లేదా కూలింగ్ అసలు అవ్వకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది.
దానివల్ల ఎలక్ట్రిసిటీ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. ఇక మీకు మెన్షన్ చేసిన టేబుల్ బట్టి మీరు మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీ రూమ్ వచ్చేసరికి 100 నుంచి 130 ఎస్ఎఫ్టీ మధ్యలో ఉంటే మాత్రం 0.8 టన్ కానీ 1 టన్ కానీ కన్సిడర్ చేయండి. అంటే బేసిక్గా 0.8 టన్ అనేది తక్కువ, కొన్ని బ్రాండ్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు మాక్సిమం 1 టన్నే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీ రూమ్ వచ్చేసరికి 130 ఎస్ఎఫ్టీ నుంచి 200 ఎస్ఎఫ్టీ మధ్యలో ఉంటే మాత్రం 1.2 టన్ కానీ 1.5 టన్ కానీ కన్సిడర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది బెస్ట్. అండ్ ఇన్ కేస్ అంతకంటే ఎక్కువగా ఉంటే, అంటే ఎక్కువ 200 ఎస్ఎఫ్టీ కానీ 200 నుంచి 300 ఎస్ఎఫ్టీ అట్లా ఉంటే మాత్రం 1.8 టన్ కానీ 2 టన్ కానీ తీసుకోండి. ఇన్ కేస్ అంతకంటే ఎక్కువ ఉంటే 2 టన్నే 2 తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఈ విధంగా మీరు రూమ్ మెజర్మెంట్స్ బట్టి టన్నేజ్ తీసుకోవడం బెస్ట్ అనమాట. లేకపోతే ఏంటంటే మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండదు, అట్ ద సేమ్ టైం మనకి కూలింగ్ కూడా ఎక్కువగా అవ్వదు అనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ రేటింగ్. మనం ఏ ఎఫిషియన్సీ చూసుకున్నా మనకి ఈఆర్ ఎలక్ట్రిసిటీ ఎఫిషియన్సీ రేటింగ్ అని చెప్పేసి మనకు ఒక స్టిక్కర్ కనిపిస్తుంది చూడండి, దాని మీద ఎక్కువగా రేటింగ్స్ ఉంటూ ఉంటాయి కదా. ఈ రేటింగ్స్ అనేది మాక్సిమం సేల్స్ మ్యాన్ ఏం చెప్తారంటే 5 రేటింగ్ కొనుక్కొని అది మోర్ ఎఫిషియన్సీ ఉంటుందని చెప్తారే తప్ప ఎట్లాంటి పర్పస్ మనం ఎట్లా యూజ్ చేస్తాం, మనం ఎంతసేపు యూజ్ చేస్తాం అనేది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అనేది ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లా కాదు ఫ్రెండ్స్, మనం ఏసీ అనేది ఎట్లా యూజ్ చేస్తున్నాం, ఎంత యూజ్ చేస్తున్నాం దాన్ని బట్టి మనం ఏమో స్టార్ రేటింగ్ ఎక్కువ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఓన్లీ సమ్మర్లోనే యూజ్ చేసి ఒక 2 to 3 అవర్స్ కానీ అంతకంటే మాక్సిమం ఒక 8 to 9 అవర్స్ మాత్రమే యూజ్ చేసి ఓన్లీ సమ్మర్లోనే యూజ్ చేస్తే మాత్రం మీరు 2 or 3 రేటింగ్ ఉన్న ఏసీ కొనుక్కోవడం బెస్ట్ అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి పవర్ ఎక్కువ కన్జ్యూమ్ కూడా అవ్వదు. దానివల్ల మనకేమో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ ఇన్ కేస్ రెగ్యులర్గా యూజ్ చేస్తే చూడండి, ఎస్పెషల్లీ కంటెంట్ క్రియేటర్స్ కానీ గేమర్స్ కానీ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు లేండి 365 days యూజ్ చేస్తూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళు అయితే మాత్రం మాక్సిమం 4 or 5 రేటింగ్ ఉండేలా చూసుకోండి. ఈ విధంగా మన ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది మన యూసేజ్ బట్టి తీసుకోలే తప్ప సేల్స్ మ్యాన్ ఏదో 5 స్టార్ రేటింగ్ కొనమన్నారు కదా అని చెప్పేసి కొనేయటం కాదు. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట దీనివల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కూలింగ్ కెపాసిటీ అని చెప్పేసి మనకి ఈఆర్ స్టిక్కర్ ఉంటుంది చూడండి, దాని మీద కూలింగ్ కెపాసిటీ అని చెప్పేసి 100% and 50% అని చెప్పేసి ఉంటుంది కదా. బేసిక్గా ఏంటంటే చాలా మంది అనుకుంటారు 100% కెపాసిటీ ఎక్కువ అంటే 100% యూసేజ్ అయితే మనకి ఎంత వాట్స్ ఖర్చు అవుతుంది అని చెప్పేసి. అది వాట్స్ అంటే ఎలక్ట్రిక్ వాట్స్ కాదు ఫ్రెండ్స్, ఈ హీటింగ్ వాట్స్ అనమాట. అంటే బేసిక్గా ఏంటంటే మనకి ఈ పర్టికులర్ ఇండికేషన్ ఏంటంటే మనకి ఆ ఏసీ అనేది ఎంత కూల్ అవుతుంది అని చెప్పేసి మెన్షన్ చేస్తారనమాట. అది మీరు ఈవెన్ ఆన్లైన్లో కూడా మీకు టన్ టు వాట్స్ కన్వర్టర్ అని చెప్పేసి ఒకసారి సర్చ్ చేస్తే మీకు 1 టన్ అని కొడితే మీకేమో 3517 అని చెప్పేసి, 1.5 టన్ అని కొడితే 5280 అని చెప్పేసి, 2 టన్ కొడితే 7034 వాట్స్ అని చెప్పేసి మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఏంటి అని అంటే మనకి టన్స్ నుంచి వాట్స్ కన్వర్టర్ ఉంటుంది. బట్ మనకి మార్కెట్లోని చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటుంది. అది కూడా ఎక్కువగా సేల్స్ అవ్వని ఏసీస్ ఉంటే చూడండి, మీకు 1.5 టన్ అని చెప్తారు. యాక్చువల్గా అయితే 1.5 టన్ అంటే 5280 వాట్స్ ఉంటుంది. బట్ వాళ్ళేమో 5000 అని కానీ 4800 వాట్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఏమైనా అంటే అది వాట్స్ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది కాదు ఫ్రెండ్స్, ఈ వాట్స్ అన్నది ఎంత కూలింగ్ కెపాసిటీ ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. ఇది ఏంటంటే గ్యారంటీగా 10 to వాట్స్ కన్వర్టర్ ఉంటుంది చూడండి, అందులో కన్వర్ట్ చేసి చూడండి. ఆ ఫిగర్ ఏదైతే ఉందో ఫర్ సపోజ్ 1 టన్ అనుకోండి 3517 ఉంటుంది, అంతకంటే ఎక్కువే ఉండాలి. 1.5 టన్ అనుకోండి 5280 వాట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ నెంబర్ అనేది కంపల్సరీగా అక్కడ మెన్షన్ చేసి ఉండాలి. దానికంటే తక్కువ మెన్షన్ చేసి ఉందంటే అది ఏసీస్ అనేవి డమ్మీ ఏసీస్ కానీ ఫేక్ రేటింగ్ ఉన్న ఏఈఆర్ కానీ అవ్వచ్చు అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లోని ఈ కెపాసిటీ అనేది చూసుకోండి, కెపాసిటీ చూసుకొని కొనండి, లేకపోతే మీరు స్కామ్లో పడతారు. ఇది వాటేజ్ అగైన్ చెప్తున్నాను, వాటేజ్ అన్నది మనకి పవర్ కన్జ్యూమ్షన్ కాదు, ఆ పర్టికులర్ ఏసీ అనేది ఎంత కూల్ అవుతుందని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా మంది ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మనకి ఇన్వర్టర్ ఏసీస్ కొనేటప్పుడు లేదా డ్యూయల్ ఇన్వర్టర్, ట్రిపుల్ ఇన్వర్టర్ ఏసీస్ వచ్చేస్తున్నాయి కదా, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే చాలా మంది సేల్స్ మ్యాన్ ఇన్బిల్ట్ గా స్టెబిలైజర్ ఉంటుంది, మీరు కొనాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లాంటి తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఫ్రెండ్స్. బేసిక్గా ఇన్బిల్ట్ స్టెబిలైజర్ అంటే అది ఎక్కడ ఉంటుందో తెలిసిన మనకి మెయిన్ పీసీబీ ఉంటుంది చూడండి, ఆ పీసీబీ లోపలే మనకి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకేమో హై వోల్టేజ్ రాని, ఫ్లక్చువేషన్స్ రావని, అట్లాంటివి ఏమేమి జరిగితే ఆ స్టెబిలైజర్ ఉంటుంది చూడండి, అది గ్యారంటీకి కాలిపోతుంది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న పీసీబీ కూడా కాలిపోతుంది. దానివల్ల పీసీబీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఆ పీసీబీ ఖర్చు వచ్చేసరికి 7,000 to 8,000 వరకు ఉంటుంది. ట్రిపుల్ ఇన్వర్టర్ ఏసీ అయితే అది మోర్ దెన్ 15,000 కూడా ఉంటుంది, చాలా ఖర్చు అవుతుంది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్బిల్ట్ స్టెబిలైజర్ని అసలు నమ్మమాకండి, కంపల్సరీగా కొనుక్కోండి. ఇన్ కేస్ మీకు ఎట్లాంటి స్టెబిలైజర్ కొనాలి అన్నది ఐడియా లేకపోతే తెలిసిన ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే ఆ షోరూంలోనే మేము కంపల్సరీ కొనాలనుకుంటున్నాం అండి, మా ఏరియాలో ఎక్కువగా ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ వస్తాయి, సో మీ స్టెబిలైజర్ అనేది కంపల్సరీ మాకు అవసరం అని చెప్పి మరీ
ఆల్రెడీ పర్చేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టలేషన్ విషయంకి వచ్చేసరికి బేసిక్గా చాలా మంది ఆన్లైన్లో కొనేటప్పుడు ఇన్స్టలేషన్ వచ్చేసరికి ఎవరినో లోకల్ పర్సన్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయమంటారు. అట్లా చేయమాకండి. అట్లా చేస్తే మాత్రం వారంటీ అన్నది వ్యాలిడ్ అవ్వదు అనమాట. కంపల్సరీగా కంపెనీ వాళ్ళు వచ్చి మీకు ఇన్స్టలేషన్ చేస్తారు. మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో అప్పుడే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీరు పలానా ఏరియా వాళ్ళు పర్చేస్ చేశారని చెప్పేసి వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయినప్పుడు మీరేమో వాళ్ళు వచ్చినంత వరకు వెయిట్ చేసిన తర్వాత మీరేమో దాన్ని అన్బాక్సింగ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇన్స్టలేషన్ అనేది వేరే పర్సన్స్ని ఇన్వాల్వ్ మాత్రం చేయమాకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వారంటీ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు మనకు ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ మనకి వారంటీ అనేసరికి కంప్రెసర్గా ఉంటుండే. బట్ ఇప్పుడు కంపల్సరీగా మనకు వారంటీ అనేది బోత్ కంప్రెసర్కి పీసీబీకి కూడా ఉండాలి ఫ్రెండ్స్. పీసీబీ అన్నది కంపల్సరీ మినిమం 5 years వారంటీ ఉండాలి. ఎందుకంటే మనకి పీసీబీ డ్యామేజెస్ అనేవి ఎక్కువగా అవుతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ట్రిపుల్ ఇన్వర్టర్ ఏసీ కానీ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీస్ కొంటున్నారో అట్లాంటి వాళ్ళకి పీసీబీ అనేది మ్యాక్సిమం డ్యామేజ్ అవుతుంది. సో కంపల్సరీగా వారంటీ అన్నది ఏ కంపెనీకి అయితే బోత్ పీసీబీ అట్ ద సేమ్ టైం కంప్రెసర్ ఉందో అలాంటి బ్రాండ్ ఉన్న కంపెనీయే తీసుకోండి. మ్యాక్సిమం ఎల్జీ తీసుకోండి. ఎందుకంటే మనకి పీసీబీ మీద వారంటీ ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఏసీ కొనేటప్పుడు 7 మెయిన్ కీ పాయింట్స్ అనమాట. ఇన్ కేస్ మీరు ఏమైనా ఏసీలో ఆన్లైన్లో కొనాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఆ ఏసీస్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్స్ని యూజ్ చేసుకొని పర్చేస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.